ఎలా ఉంది సినిమా అన్న? నేను ఫస్ట్ డే 1 AM షోకి వెళ్ళా అన్న. చాలా రష్. మన గూగుల్ థియేటర్కి వెళ్ళా. నేను అనుకున్నా అసలు ఇంత ఇది కష్టపడి పెడుతున్నాం. 1200 పెట్టిన టికెట్ అప్పు చేసి మరీ టికెట్ కొన్నా. సో నేను పెట్టిన 1200కు వర్త్ ఉంటుందా అని అంటే సినిమాకి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ మన ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ సీన్ చూసిన తర్వాత నేను పెట్టిన పైసలకు చాలా రాన ఫీలింగ్ అవుతుంది. అదే కాదు, ఇంటర్వెల్ సీన్ కానీ కొన్ని సమ్మర్ జాతర గెటప్ ఇస్తారు. ఆ సీన్ చూసిన తర్వాతనే మేము ఈ సినిమా కోసం, ఈ సీన్స్ కోసం 1200 కాదు 12,000 పెట్టినా తప్పలేదు ఫీలింగ్ వెళ్ళదన్నమాట. యాజ్ ఎ జెన్యున్గా నేను ఎటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఒకే చెప్తున్నా, సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ అన్నా. నిజంగా అన్న కదా, ఇది వైల్డ్ ఫైర్ కదా, మొత్తం వైల్డ్ వైడ్ జరిగే వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా చాలా మంచి కంటెంట్. ప్రతి ఒక్కరు కూడా కొన్ని సీన్స్ అయితే ఎలివేషన్స్ ఉంటాయన్న, మా ఉండవు. స్టార్టింగ్లో ఎంట్రన్స్ సీన్ ఉంటుంది భయ్యా, నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరో కూడా అంత మంచి ఎలివేషన్ షాట్ పడలేదేమో అన్న ఫీలింగ్ అనేది ఎంత ఉంటుంది భయ్యా. చెప్తుంటే నిజంగా ఇంట్లో చూస్తున్నంత సేపు అరే ఏం చేస్తాడు భయ్యా అన్న ఫీలింగ్ అనేది. అది కానీ ఒక సీన్ ఉంటుంది అన్న, అంటే మన పోలీస్లో సీన్ ఉంటుంది అనమాట. తను పోలీస్ దగ్గరికి పోయి ఇట్లా చెప్తుంటాడు. పోలీసులు తనను చూసి భయపడి పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇస్తారు. ఆ సీను నిజంగా మా కేజీఎఫ్ నుంచి ఎలివేషన్ అన్న. ఆ సీన్ కానీ ఇంటర్వ్యూ సీన్, ఒక సీన్ ఇంటర్వ్యూ అంటే ఏంటన్నా, మనము కొద్దిగా పైలట్ అని కొత్తాం అట్లా ఒక సీన్ ఉంటుంది, దానికి రిలేటెడ్ సంబంధించిన సీన్ ఉంటుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది అది. కానీ లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అన్న, అమ్మర్ జాతర. నేను అమ్మర్ జాతర గెటప్స్ అన్న. 20 నిమిషాల సినిమా ఉంటుంది. 20 నిమిషాలు అమ్మర్ జాతర గెటప్ ఉంటుంది. మాటలేవు, మాట కొట్టలేవు. నిజంగా ఆ సీన్లో ఏడిపించేస్తారు అన్న. అరే అమ్మ అల్లు అర్జున్ భయ్య ఎంత ఏడిపించాడు ఫీల్. అది కానీ ఆ టైంలో మన శ్రీవల్లితో ఇష్యూ ఉంటామన్నమాట. ఈ శ్రీవల్లి కూడా వచ్చి తనతో మాట్లాడుతుంటే శ్రీవల్లి కూడా ఏడిపించేసింది అన్న. అంటే అక్కడ అల్లు అర్జున్తో పాటు శ్రీవల్లి ఏడిపించడం కానీ అంటే ఆ టైంలోనే ఒక సాంగ్ అవుతారన్న, స్వామి స్వామి ఎంత వీడు ముండోడు అన్న సాంగ్ ఉంటుంది. అది కూడా చాలా ఉంటాయి. అది అయిపోగానే ఫైట్, మామూలు ఫైట్, ఊత కోత నరుకుతారు భయ్య. అసలు కేజీఎఫ్ మించిన ఎలివేషన్స్ ఉంటాయి చాలా మంచి. లాస్ట్ మాత్రం ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, ఒక్కొక్క తల నరుకుతుంటే అల్లు అర్జున్ తోపని ఫీలింగ్ అవుతా. చెప్తున్నా, నాకు చిన్న ఒక డౌట్ ఉంటుంది అన్న, ఎందుకు మనం గొప్ప గొప్ప సినిమాలు రాలేదు, గొప్ప సినిమాలు రానే. ఇది నిజంగా చెప్తున్నా, ఇది ప్రపంచ నేలే సినిమా 100% చెప్తున్నా. మనం చూడండి, ఈ వచ్చిన రోజు 294 రికార్డ్స్ కొట్టింది. అంత రికార్డ్ అంటే ఇప్పుడు చరిత్ర జరగలేదు. ఇందులో అదే హైయెస్ట్ రికార్డు, మన తెలుగులో కూడా హైయెస్ట్ రికార్డు. బాహుబలి రికార్డు కొట్టే దమ్మున సినిమా కొట్టింది కూడా. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మంచి సబ్జెక్ట్ ఉంది ఆ సినిమాలో అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఒకటన్నా మేము చెప్తా, మన ఫైజ్ ఫజిల్కి యాడ్సప్ చెప్పాలన్న. ఒక సీన్ ఉంటుంది, అది ఫైజ్ ఫజిల్ సారీ ఆడతారన్నమాట పుష్ప సారీ చెప్తూనే ఒకటి కాంట్రవర్సీ చేస్తాడు. అది ఈ సినిమాలో అక్కడ సీన్స్ ఇక్కడ లేవని అంత బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా చాలా మామూలు ఎలివేషన్స్ ఉంటుంది. తానైతే అసలు నేను వద్దులే సినిమా లీక్ చేసినట్టున్నా కానీ అంత బాగుంటుంది సినిమా అయితే. అంటే శ్రీలీల సాంగ్ వచ్చినప్పుడు పెద్దగా అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, కానీ సినిమాలో థియేటర్లో ఎలా ఉంది అన్న? నిజంగా టు బి ఫ్రాంక్ నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. కిసిక్ సాంగ్ నాకు టు బి ఫ్రాంక్ నచ్చలేదు. సరే సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటే నిజంగా ఈ మాట అనవద్దు అని చిన్న పిల్లలా కనిపించింది అన్న. అల్లు అర్జున్కి చిన్న పిల్లలా కనిపించింది. టు బి ఫ్రాంక్ సమంతం పెట్టింటే ఇంకా వేరేలా ఉండదు. సాంగ్ ఏమో కానీ కొన్ని స్టెప్స్ ఒకటే నార్మల్ స్టెప్ కిసిక్ ఇంత నార్మల్. ఒక్క విషయం కిసిక్ అన్నాం కాబట్టి గుర్తొచ్చింది. ఇప్పుడు ఉంటుంది అన్న, నార్మల్ అంటే విలన్ని కొడుతున్నమాట హీరో. విలన్స్ అందరూ డిస్కస్ చేస్తారు, నేను కొట్టింది ఎవడరా అంటే పుష్ప అంటే పుష్ప కొట్టిండ అంటే పుష్ప సాంగ్ ఇస్తారు కదా, పుష్ప ఆ సాంగ్ ఇస్తారు. అది క్రేజీ అని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫోటోలు దిగుతుంటారు, మన సీఎంతోనే ఫోటో దిగుతాడు అంటే సీఎం ఫోటో ఇవ్వడం అనమాట. దానికి కిసిక్ అని సౌండ్ వస్తే అప్పుడు కిసిక్ సాంగ్ ఇస్తారు అనమాట. క్రేజీ అంత ఓవరాల్గా అయితే ఒక పాయింట్ రిలేటెడ్ ప్రతి దానికి ఇంటర్లింక్ పాయింట్ అనమాట. ఇంకోటి మేము డిసప్పాయింట్ అనే విషయం ఏంటన్నా, అప్పట్లో ఒక టీజర్ రిలీజ్ చేశారన్న, వేరే పుష్ప ఈజ్ మిస్సింగ్ అని. ఆ టీజర్ ఈ సినిమాలో ఎక్కడ కూడా కనిపించలేదన్న. అది ఎందుకు వదిలేరు అనే డౌట్ అయితే కలిగింది. అసలు దీనికి రీజన్ ఏముంది అన్న ఫీలింగ్ వచ్చిందన్న. కొన్ని మెయిన్ డిసప్పాయింట్ ఈ సినిమాలోకి ఏంటంటే 3 hours 20 minutes ఉందన్న. 20 minutes స్టార్టింగ్లో అయితే కొద్దిగా డిసప్పాయింట్ కలిగింది. మిగతా అయితే 3 hours చాలా బాగుంది. శ్రీవిల్ల డ్యాన్స్ కూడా నాకు అంత అనిపించలేదు, ఫ్రాంక్ నచ్చలేదు. సో కొన్ని మన వేరే పుష్ప సీన్ కూడా ఎందుకు కట్ చేసారో అర్థం కాలేదు. ఇంకోటి మేము చూసా కానీ పుష్ప డ్యాన్స్ స్టెప్ వేసి కాల్ మీద కాల్సాను, ఆ డ్యాన్స్ కూడా కట్ చేశారు. ఎందుకు కట్ చేశారో అర్థం కాలేదు. సరే ఓవరాల్ అయితే సినిమాలో కంటెంట్ మాత్రం ఘోరంగా ఉంటుంది. ప్రతి ఒక్క అంటే చాలా మంది అంటారు స్టోరీ లేదు అని. ఇంకేం స్టోరీ కావాలన్నా, ఫ్యామిలీ కోసం పోరాడతాడు, అక్కడ వాళ్ళ తన నమ్ముకున్న వాళ్ళ కోసం పోరాడతాడు, స్మగ్లింగ్ కోసం పోరాడతాడు. ఒక కూలీ పని చేసే ఒకడు డాన్ ఎట్లా మారిండు అక్కడ చూడండి. ఒక సీఎం ఫోటో అడిగితే సీఎం ఫోటో ఇయ్యాడు, సీఎంని మార్చేస్తాడు. అటువంటి సీన్స్ కుప్పలున్నాయి. చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా చూసేంతసేపు 10 తరాలు కూడా గుర్తుండిపోయే సీన్స్ ఉన్నాయండి మా పుష్పలో. నాకు చాలా బాగా నచ్చింది. అంటే సుకుమార్ గారి రైటింగ్లో చాలా ఇది కనిపించిందా? అంటే సుకుమార్ యొక్క నిజంగా సినిమా ఎలా అల్లు అర్జున్ అన్న ఒక ఎత్తు అనుకుంటే సుకుమార్ ఇంకో ఎత్తుకు. ఇంకోటి చెప్పాలంటే మన డిఎస్పీ అన్నాం కుక్కను ఒకటి బీజం. ప్రతి ఒక్క బీజిఎం కూడా సినిమాని దాటిపోతున్న ఫీలింగ్ వచ్చి చాలా బాగుంది. ఒక్కటి ఇందాక మర్చిపోయినా డిసడ్వాంటేజ్లో నాకు మెయిన్గా ఒక డైలాగ్ వాడినా, ఎవడికి బాసు, వాడి తండ్రికి నేనే బాసు, వాడి కొడుకుకి నేనే బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు డైలాగ్ వాడారు.
ఈ డైలాగ్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఆ డైలాగ్ నువ్వు తెలుగు ఇండస్ట్రీ బాస్ ఎవరైనా అది నువ్వు మెగాస్టార్ అన్నాను కాదు, అది ఎందుకు డైలాగ్ మామూలుగా ప్లేస్ వేరే వాడుంటే అయిపోయేది. ఈ డైలాగ్ అది కొద్దిగా కాంట్రవర్సీ క్రియేట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఒకటి తప్ప కానీ మిగతా అయితే నాకు చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా స్టార్టింగ్ లో కొంచెం బాయ్ కట్ అని చెప్పేసి చేశారన్నారు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, అంటే అది ఎవరు చేశారని ఎందుకని చేశారని అనుకుంటున్నారు? అన్నది ఎవరు చేస్తారో మనకు తెలియదు కానీ సినిమాలో మేము యాజ్ ఏ సినిమా లవర్స్, సో మాకు అనిపించింది నేషనల్ అవార్డు పొందిన అల్లు అర్జున్. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే మనోడు నేషనల్ అవార్డు పొందిన ఫీలింగ్ ఉంటుంది. నిజం చెప్తున్నా, ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఆస్కార్ కొట్టే పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నది. నిజంగా సినిమాలో స్టోరీ పక్కన పెడితే తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి శ్రీవల్లి డ్యాన్స్ ఉంటుంది భయ, మన అది ఉంటుంది చూడు ఒక సాంగ్, దాని కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నిజంగా ఈ బాయ్కట్ అనేది కొంతమంది వాళ్ళు చేస్తున్నారు తప్ప కానీ ఎవరు పర్సనల్గా తీసుకొని చేయట్లేదు. యాజ్ నేనే మెగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. 100% సినిమా మంచి రికార్డు కొట్టాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగుంది సినిమా అయితే. ఓకే. అక్కడ